టైంలోన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆత్మగౌరవం చెప్తున్నాం, అస్తిత్వం గురించి మాట్లాడుతున్న సందర్భంలో అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాత్ర మళ్ళొకసారి గట్టిగా, ఎందుకంటే ఆయన ముందు నుంచి మొత్తుకుంటూ వస్తూ ఉన్నాడు ఇదే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి. ప్రజలు కొంచెం ఏదైతే ఈ గోబల్స్ ప్రచారమో లేకపోతే ఇంకో ప్రచారం మీద వాళ్ళైతే ఒక దాని మీద స్ట్రక్ అయి ఉన్నారో అయిపోయింది. అంటే ఈ సందర్భంలో మళ్ళొకసారి తెలంగాణ అంటేనే ఆత్మగౌరవానికి సూచిక, తెలంగాణ అంటేనే అస్తిత్వానికి ఒక పరాకాష్ఠకి వెళ్తే వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్నప్పుడు తెలంగాణ మీద మళ్ళొకసారి ఇక్కడ ఏదో వాళ్ళ ఒక పరిస్థితి వస్తున్న నేపథ్యంలో కానీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది, కేసీఆర్ గారి ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గారిది ఎప్పుడైనా తెలంగాణ కోణంలోనే ఉంటుంది. తెలంగాణ కోణంలో ఆలోచించింది కాబట్టి 2014 ముందు తెలంగాణ ఏందండి, మన ప్రొడక్షన్ ఎంత, మనకున్న ఉత్పత్తి ఎంత, వ్యవసాయ ప్రొడక్షన్ కావచ్చు, ఇండస్ట్రీ ప్రొడక్షన్ కావచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, కరెంట్ విషయంలో పర్ క్యాపిటల్ విద్యుత్ వినియోగం కావచ్చు, అప్పుడెంత మనది ఏంది, నిరంతరం ఇబ్బందులు, అనేక కరెంట్ కష్టాలు, అనేక ప్రొడక్షన్ లేకపోవడం, వ్యవసాయం ఎన్ని కష్టాలు ఉండే. ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు దేశానికి అన్నం పెట్టేటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినాం ఈ 10 ఏళ్లలోనే. ఇంత మార్పు కేసీఆర్ ఏమన్నా కాకుండా తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ అనేది ప్రతి తెలంగాణ పౌరుడిలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి మాట. బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్, తెలంగాణ అంటేనే ఆ వాతావరణాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆలోచించాల్సినటువంటి సమయం. అరే 5-6 నెలలకే తెలంగాణ ఒక్కసారి ఉల్టా అయిపోయింది ఏంది అనేది రీథింకింగ్ చేసుకోవాల్సినటువంటి ప్రజాస్వామ్యవాదులు, పబ్లిక్ ఎవరైనా అరే మనం ఇట్లా అయిపోయింది, ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు అయిపోయింది కదా తెలంగాణ. కరెంట్లో కనుక బల్బు స్విచ్ ఆఫ్ చేసినట్టే తెలంగాణ ఇండియా మ్యాప్ లో చూస్తే కురుసగా చిన్నగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది రాజకీయంగా. అరే ఒక్కొక్క రాజకీయ పార్టీ రెండు ఎంపీలు ఉన్నాడు, నేనే రాజధాని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ ఒక్కసారి కురుచగా అయిపోయా, చిన్నగా అయిపోయా. అరే ఈ 10 ఏళ్ళకే ఇట్లా దాపురించారు, 5 నెలలకే ఇట్లా అయిపోయా. నిరంతరం 24 సంవత్సరాలు తెలంగాణ దేశవ్యాప్తంగా నాన్నటువంటి తెలంగాణ 25వ సంవత్సరం రాగానే స్విచ్ ఆఫ్ చేసినట్టే మొత్తం చిన్నగా అయిపోయి కూర్చున్నటువంటి వ్యవస్థలోకి వెళ్ళిపోయినాం. ఇది తెలంగాణకు మంచిది కాదు. మనం మళ్ళీ రీథింకింగ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఉన్నది. ఆలోచించి మళ్ళీ మనం తెలంగాణ అంటే ఏందో అయితే భారతదేశానికి మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే ఆదాయంలో మనము దేశానికి డబ్బులు ఇస్తున్నాం, ఉత్తగా కాదు. దేశానికి డబ్బులు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒకటి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కొన్ని ఇవ్వట్లేవు, తీసుకుపోతున్నాయి ఉత్తగా. మనం కష్టపడి మన శ్రమ, మన ఆర్థిక శక్తి, మన వ్యవసాయ ప్రొడక్షను, మన ఇన్ని ప్రొడక్షన్ నేపథ్యంలో వస్తున్న ఆదాయం భారతదేశానికి పోతుంది. అటువంటి సమయంలో రాజకీయంగా మనం అనాథ అయిపోయి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసుకోవడము ఇది మనకు మంచిదేనా? అసలు అది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. ఏం లేదు ఉత్తనే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇట్లా చక్రం తిప్పుతుంటే ఏమనుకోవాలి? ఇక మొత్తం దేశాన్ని మన రాష్ట్రంలో ఏలుపెట్టి అన్ని రకాలుగా ఇది చాలా పర్సనల్ కూడా అవమానకరంగా ఉన్నది. మనకైతే అవమానకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అదే దాంతో పాటు చూస్తున్నాడు, ఆ ఫోటో ఒకటి చాలు అసలు తెలంగాణ ఎలాంటి గులంగిరి నడుస్తున్నారు. దీంతో పాటు ఇప్పుడు రైట్ కొట్లాడి సాధించిన తెలంగాణ ఈరోజు శూన్యం నుంచి సునామీ సృష్టించడం అని చెప్పేసి కేసీఆర్ గారి మీద ఒక మాట అంటూ ఉంటారు అందరు కూడా. అంటే ఇదొక సంధి దేశమే, ఖచ్చితంగా ఇది సంధి దేశమే. అంటే తెలంగాణ ఒక ఉద్యమకారులుగా, తెలంగాణ పౌరులుగా ప్రతిదీ కూడా బాధ్యత. ఇలా సోషల్ మీడియా ఒక గొప్పగా వస్తున్న నేపథ్యాన్ని చూసుకుంటే అక్కడ ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు, అన్నీ కూడా చేస్తూ ఉన్నారు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ సంక్షేమమే ప్రధానమా ప్రజలకు? సంక్షేమం అంటే ప్రజలు ఏంటంటే సంక్షేమం ఒకటే చూస్తలేరు. సంక్షేమము సంక్షేమము అభివృద్ధి అనేది సెకండ్ ప్రయారిటీ లాగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ ఫలితాలు వచ్చిన ఏంది, అభివృద్ధి సంక్షేమం అనేది సెకండ్ ప్రయారిటీ లాగా తీసుకున్నారు. ఎమోషనల్ ఇష్యూస్ నే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ మతం ఎమోషనే చాలా కీలకమైనది. 1-2 అంశాల మీద ఎమోషన్ క్రియేట్ చేసినటువంటిది పేపర్ లీకేజ్ సంబంధించిన ఒక ఎమోషన్ లాగా తీసుకున్నటువంటి, అది అయ్యింది లేదు, అది జరిగింది ఎట్లుందో, అది ఏమైందో ఉన్నది. 500 పోస్టులకు సంబంధించినటువంటిది ఇవాళ ఆ గ్రూప్ 1 ఇప్పుడు జరిగితే తెలంగాణ పూర్తి లేకుండానే క్వశ్చన్ పేపర్ తయారు చేసినటువంటి సిచ్యువేషన్. భవిష్యత్తు తరాలకు అసలు తెలంగాణ చరిత్ర తెలియదు, తెలంగాణ
ఎట్లొచ్చిందో తెలియవద్దు, కోచింగ్ సెంటర్లలో తెలంగాణ ఉద్యమ చరిత్ర చెప్పొద్దు అనే అంశం. ఎందుకంటే గ్రూప్ 1లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇవ్వలేదు కదా. నెక్స్ట్ చదివేటోడు ఏం చదువుతాడు, ఈ చాప్టర్కి సంబంధించిన క్వశ్చన్లు రావురా, తెలంగాణకు సంబంధించినటువంటి క్వశ్చన్లు రావురా. కోచింగ్ సెంటర్లో కోచింగ్ ఇచ్చేటోళ్ళు కూడా అదే చెప్తారు, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ క్వశ్చన్లు ఇస్తలేరా, అంత ఇంపార్టెంట్ లేదు దానికి, వేరే చదువుకోరని గైడెన్స్ ఇస్తారు. ఎందుకు, భవిష్యత్ తరాలకు ఇక తెలంగాణ చరిత్ర తెలియవద్దు. ఎందుకంటే నీకు ఉద్యమం ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి ఓ ఉద్యమ స్పిరిట్ లేదు, ఓ ఉద్యమంలో గట్టిగా పార్టిసిపేషన్ చేసినటువంటి లేదు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి అధినేత, ప్రభుత్వ అధినేత ఎక్కడైనా పార్టిసిపేషన్ చేసిండా లేదా అనేది చదువుకోవాల్సి వస్తుంది. వేల మంది అట్లా చదివితే మళ్ళీ పరువు పోతుంది. ఆ స్పిరిట్ లేకుండా చేయడమే వాళ్ళ లక్ష్యం. ఆ లక్ష్యంలో ఇది ఏంటంటే ఒక లాస్ట్ మూమెంట్లో అయినా క్వశ్చన్ ఇవ్వచ్చు, గ్రూప్ 1లో కొన్ని యాడ్ చేసి ఇవ్వచ్చు. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్ గారు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. ప్రతి అంశం ఆయనకు తెలుసు. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి కాంగ్రెస్లో ఉన్నప్పుడు అణచివేయడానికి కూడా చాలా రిపోర్ట్స్ ఇచ్చినటువంటివి కూడా ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్లో క్వశ్చన్ ఇవ్వకూడదు. ఎందుకు, క్వశ్చన్ కూడా ఇచ్చినా మార్చే అవకాశం ఉంది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిండు, చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ 2 కళ సిద్ధాంతం చెప్పి తెలంగాణకు అంత ముందొకటి ఎన్కోటి అన్నట్టే చేసిండు కదా. చివరి వరకు అడ్డుపడ్డ వ్యక్తి తెలంగాణ ఇవ్వాలని చెప్తూ చివరి వరకు అడ్డుపడ్డటువంటి వ్యక్తి మాత్రం తెలుగుదేశం పార్టీయే. అట్లాంటి పార్టీ అధికారంలోకి వచ్చి చక్రం తిప్పేశారు. ఉన్న క్వశ్చన్ కూడా తీసేసినట్టుగా అనిపిస్తుంది. గ్రూప్ 1లో అధికారం ఆయన వస్తుండని తెలిసే పాలకుడు ఎట్లా ఉంటే కింద అధికారులు కూడా ఆ రకమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తారు. అట్లాంటివి దాని విధానమే కనిపించింది. అందుకే తెలంగాణ ఒక్కసారే మొత్తం రాజకీయ అస్థిరతను చేకూర్చుకుంటుంది. భారతదేశ పటంలో రాజకీయంగా చిన్నగా అయిపోతుంది. దీని నుంచి మనము ఎంత తొందరగా చైతన్యవంతమై బయటపడితే తెలంగాణ సమాజానికి అంత బెనిఫిట్ జరుగుతుంది. లేదా ఇక మళ్ళీ పాత రోజులే కంటిన్యూ అవుతుంటుంది. ఎవరో మన మీద మన చరిత్రలో కూడా మనం స్వతంత్రం వచ్చిన కానుంచి మనది మనం పరిపాలించుకుంది. బూరుగుల రామకృష్ణారావు పీరియడ్లో తెలంగాణ వ్యక్తి పరిపాలించిండు. ఆ తర్వాత మధ్యలో ఒక చెన్నారెడ్డి చేసిండు. ఆ తర్వాత కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించిందే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకున్నారు. మళ్ళా వేరే వాళ్ళ చేతులకే వెళ్ళిపోదామా, పరిపాలన వాళ్ళ చేతిలో పెట్టి మళ్ళీ మనం ఢిల్లీలో చేయి జాపినట్టు, అరే ఢిల్లీ శాసించి తెచ్చుకోవాలని మనం చెప్తుంటే మళ్ళీ ఢిల్లీ కాడ చేయి చాసే పరిస్థితి, శాసించే కాడికి పోతున్నాం పరిస్థితి. వీళ్ళున్న వాళ్ళ వ్యక్తులు వాళ్ళు కూడా అంతే. అరే నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చూస్తే ఏడనో ఉంది మన తెలంగాణ, కనిపిస్తలేరు అసలు. కెమెరా ప్యానింగ్ చేసినా కనిపిస్తలేరు. అరే ముందు వైపు ఇటు పెట్టగానే ఆంధ్ర వాళ్ళు 2 కనిపించింది. ఓవైపు చంద్రబాబు నాయుడు కనిపించే, ఓవైపు పవన్ కళ్యాణ్ కనిపించే. అరే మనమే ఎంత పరువు తక్కువ అయిపోయాం. మనం 4 కోట్ల మంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వెనక బెంచ్లో ఏదో మూలకైపోయిన పరిస్థితి తెలంగాణ వచ్చింది. అంతే కదా. అరే ఆయన చంద్రబాబు శాసిస్తుర్రు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు దేశాన్ని శాసిస్తుంటే మనం యాశించుకుంటున్నాం. యాశించి నాకు ఇస్తవాయ్యవా లేదు, ఇది కావాలి అది కావాలని అడిగే పొజిషన్ కూడా లేదు. ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. అట్లాంటి పరిస్థితిలోకి మనం నెట్టివేయబడ్డం అనేది మనంతలో మనం చేసుకున్నామా అనేదే కనిపిస్తుంది. ఇది చైతన్యవంతం కావాలి. ప్రతి పౌరుడు చైతన్యం కావాలి. ప్రజాస్వామికవాదులు, తెలంగాణవాదులు, తెలంగాణ మీద ప్రేమ ఉన్న వాళ్ళంతా మనం నిరంతరం ఈ రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది.